శివని అరెస్టు చేయించి చిక్కుల్లో పడ్డ రోహిణి ప్రభావతి ద్వారా విడిపించిన బాలు. ఇంతకు ఏం జరిగింది? అసలు శివను అరెస్టు చేయించి రోహిణి చిక్కుల్లో పట్టడం ఏంటి? ప్రభావతి ద్వారా బాలు ఎలా విడిపించాడు? ప్రభావతి బాలు అడిగితే ఒప్పుకుందా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా రోహిణికి గుణ ఆల్రెడీ విషయం అంతా చెప్పాడు కదా. గుణ అసలు ఎందుకు ఈ వీడియో అడుగుతున్నాడనేది చెప్పకూడదు, అటు రోహిణి విషయం కూడా అడగకూడదని ఒకరికొకరు ఒప్పందం మీద నువ్వు నాకు ఆ వీడియో తీసుకొచ్చి ఇస్తే నేను దినేష్ బాధ నీకు లేకుండా చేస్తాను అని చెప్పి ఇద్దరు ఒప్పందం చేసుకుని బయటకు వచ్చేస్తారు. విద్యకు ఫోన్ చేసి విద్యకు చెప్పడంతో విద్య షాక్ అవుతుంది. ఏంటే నువ్వు చెప్పేది అనగానే అవును అని చెప్పి ఇంకా చెప్తాడు. చెప్పిన తర్వాత సరే అని మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? గుణ అడిగినట్టు ఆ వీడియోను తీసుకొచ్చి ఇద్దాం అనుకుంటున్నాను. అప్పుడే దినేష్ ప్రాబ్లం నాకు తీరుతుంది. లేదంటే వాడు 30 లక్షల రూపాయలు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి తీసుకురావాలి అని చెప్పాను. కానీ రిస్క్ ఏమో ఆ తర్వాత ఆలోచించుకో అని చెప్పనేసరికి నా రిస్క్ ఎప్పటికైనా రిస్కే. నా గురించి ఆరా తీయడం మొదలు పెట్టాడు బాలు. నేను ఏదో విషయాన్ని దాచిపెడుతున్నానని బాలు నమ్ముతున్నాడు. అందుకే రేపన్న రోజున బాలు బయట పెట్టకుండా ఈ రకంగా ఉపయోగపడితే ఉపయోగమే కదా. బాలు మీద నాకు కోపం ఉంది. చింటూ విషయంలో బాలు కొంచెం ఎగస్ట్రా చేస్తున్నాడు. బాలును కూడా కంట్రోల్ చేయాలంటే ఇలా చేయాల్సిందే అని చెప్పి రోహిణి అనుకుంటుంది. ఎప్పటికప్పుడు రోహిణి బాలు దగ్గరున్న ఫోన్ని దొంగతనం చేయాలని ఎన్నిసార్లు ట్రై చేసినా రోహిణికి ఏదో ఒక రకంగా అడ్డుకట్టలు పడుతూనే ఉంటాయి. ఒక రోజైతే బాలు ట్రిప్కి వెళ్ళొచ్చి మీనా చాలా చిరాగ్గా ఉంది, నేను తల స్నానం చేస్తాను, నువ్వు కొంచెం కాఫీ పెట్టి తీసుకురా అని చెప్పాను. కానీ సరేనని బాలు కాస్త ఫోన్ని ఛార్జింగ్లో పెట్టి బాత్రూంలోకి వెళ్తాడు. ఇదే సరైన సమయం అని రోహిణి గబగబా ఆ ఫోన్ తీసుకుని మంచం కిందకి దూరిపోతుంది. మంచం కిందకు దూరిపోయేసరికి ఈలోపు మీనా కాఫీ తీసుకుని వస్తుంది. ఏంటి ఇంకా స్నానం కాలేదా అని చెప్పాను. కానీ అయిపోతుంది మీనా, 2 మినిట్స్ వచ్చేస్తున్నాను, వెయిట్ చేయి, బయటికి వెళ్ళిపోవద్దు అనగానే సరే అని మీనా కాస్త అక్కడే కూర్చుని ఉంటుంది. కానీ మంచం కింద రోహిణి ఉంటుంది. మీనా కూడా ఇప్పుడే రావాలా? బాలు స్నానం చేసి వచ్చేలోపు ఈ వీడియోని పంపేసుకుని వెళ్ళిపోదామనుకున్నానే. ఇప్పుడు మీనా కూడా ఇక్కడే కూర్చుంది. బాలు ఇప్పుడు బాత్రూంలోంచి వచ్చి ఎంతసేపు ఉంటాడో. పైగా ఫోన్ కూడా ఛార్జింగ్లో పెట్టిన ఫోను నేను తీసుకున్నాను. బాలు ఫోన్ గురించి వెతకడం మొదలు పెడతాడు అని ఆలోచిస్తూ రోహిణి మంచం కిందే ఉండిపోతుంది. కొంప తీసి ఇప్పుడు బాలుకి ఏమైనా ఫోన్ వస్తే అడ్డంగా దొరికిపోతాను కదా అన్న ఉద్దేశంతో బాలు ఫోన్ని ఇటు రోహిణి ఫోన్ని కూడా సైలెంట్ మూడ్లో పెట్టేస్తుంది. పెట్టేసేసరికి బాలు బాత్రూంలోంచి వస్తాడు. మీనా కొంచెం తలతుడు అనగానే ఇప్పుడు నాకు వంటగదిలో బోలెడంత పనుంది, ఇప్పుడు మీరు నన్ను తల తొడవమని చెప్తారేంటి అనగానే భర్తకు తల తొడవడం కంటే నీకు అంతకు మించిన పనే ఉంది మీనా అని చెప్పాను. కానీ చాలే బాగానే చెప్తున్నారు అనేసరికి ప్లీజ్ మీనా తలతుడు మీనా అని చెప్పాను. కానీ సరేనని ఇంకా మీనా అయితే తల తుడుస్తుంది. ఎంతకీ టిఫిన్ ఏం చేసావు అనగానే మీకు ఇష్టమైన పూరియే చేశాను అని చెప్పనేసరికి సరే ఆకలేస్తుంది మీనా, ముందు టిఫిన్ చేసి వెళ్తాను, మధ్యాహ్నానికి భోజనానికి వస్తాను, ఈవేళ ఉదయాన్నే వెళ్ళడం అనుకుంటా, చాలా చిరాగ్గా ఉంది అనగాని అంత ఉదయాన్నే ట్రిప్కి వెళ్ళారేంటి అనేసరికి ఏం చేయమంటావు, వాళ్ళు ఎక్కడో గుడికి వెళ్ళాలి, గుడి దగ్గర డ్రాప్ చేయమని చెప్పారు, అందుకే పొద్దుట వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అనేసరికి మరి ఎందుకు చిరాగ్గా ఉందని తలస్నానం అది అన్నారు అనగానే తిరిగి వచ్చేటప్పుడు ఇంకా చాలా చిరాకు అనిపించింది. ట్రాఫిక్ ఫుల్గా ఉండడం, ఈరోజు అందరూ గుళ్ళకి వెళ్తున్నారంట, దానికి చిరాగ్గా అనిపించింది, తలస్నానం చేస్తేనే కానీ ఫ్రెష్ అనిపించదు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకుంటారు. రోహిణి మంచం కిందే ఉండిపోతుంది. ఇంకా బాలు పద నువ్వు వెళ్ళు, నేను బట్టలు వేసుకుని వస్తాను అని చెప్పి బాలు కాస్త వెళ్ళిపోతాడు. కానీ ఫోన్ చూసుకోడు. ఆకలేస్తుందన్న హడావిడిలో ఉంటాడు కదా బాలు. ఫోన్ చూసుకోకుండానే కిందకి వెళ్ళి టిఫిన్ చేస్తాడు. అవును ఫోన్ ఏది అని చెప్పి వెతుక్కుంటుండగా మీరు గదిలోకి వెళ్ళారు కదా, ఫోను గదిలోనే పెట్టుంటారు అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. సరే అయితేని నాకు ముందు టిఫిన్ పెట్టేసే అనగానే మీనా టిఫిన్ పెట్టేస్తుంది. రోహిణి
ఆ వీడియో కాస్త వెతికేసరికి వీడియో దొరకడంతో ఆ వీడియోని తన ఫోన్కి సెండ్ చేసుకుని మంచం కింది వద్దామనుకునేసరికి మంచానికి తన తల్లో ఉన్న క్లిప్ ఏదో అడ్డుకుని రోహిణి మంచం కింద నుంచి రాలేకపోతుంది. ఇదేంటి మంచం కింద రాలేకపోతున్నాను, ఇప్పుడు కనుక బాలు మీనా వస్తే అడ్డంగా దొరికిపోతాను. బాలు కిందకి టిఫిన్ చేయడానికి వెళ్ళాడు, బాలు వచ్చేలోపు నేను కిందకి వెళ్ళిపోవాలి, లేదంటే మాత్రం అనుమానం వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటూ ఇంకా వీడియో సెండ్ చేసింది కదా, మంచం కింద నుంచి రావడానికి తల్లో క్లిప్పు అక్కడ ఉన్న ఒక కుక్కానికి అడ్డుకోవడంతో రాలేకపోతుంది. ఇంకా రోహిణి గదిలో లేదని మనోజ్ మొత్తం వెతికేస్తాడు. అమ్మ రోహిణి ఏది అనగానే నాకేం తెలుసురా నాన్న, రోహిణిని చూసావా అనగానే ఏ మేడ మీదో ఎక్కడో ఉంటుంటుంది, వెతుక్కో వెళ్ళి నీ భార్యని, బయటకైతే వెళ్ళలేదు, నేను ఇక్కడే కూర్చుని ఉన్నాను కదా అని చెప్పి సత్యం చెప్తాడు. చెప్పేసరికి రోహిణి రోహిణి అంటూ మనోజ్ వెతుకుతూ ఉంటాడు. ఇంకా క్లిప్పు రావట్లేదని, జుట్టు ఎలా అయితే అలా అయిపోతుంది, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చని క్లిప్పు కాస్త తీసి పడేసి జుట్టు అంతా రేగిపోయినా కానీ గబగబా ఆ ఫోన్ని ఛార్జింగ్లోంచి తీసింది ఛార్జింగ్లో పెట్టచ్చు కదా, మంచం మీద పడేస్తుంది. మంచం మీద పడేసేసరికి ఇంకా అది కాస్త టవల్ ఇలా పడేయడంతో తుడుచుకున్న టవల్ కిందకి వెళ్ళిపోతుంది, షర్ట్ కిందకి వెళ్ళిపోతుంది. బాలు ఓన్లీ బనేలతోటి కిందకి వస్తాడు. వెళ్ళేటప్పుడు షర్ట్ వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో రోహిణి మనోజ్ వెతుకుతూ ఉండగానే రోహిణి గదిలోకి వచ్చేస్తుంది. గదిలోకి వచ్చేసరికి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు రోహిణి అనగానే నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడే ఉన్నాను కదా అనగానే ఇప్పుడు వరకు నేను వెతికాను కదా రోహిణి, మరి నువ్వు నాకెక్కడో కనిపించలేదు, నువ్వు నన్ను ఏదో టైంపాస్కి వెతుకుంటావు, సిన్సియర్గా వెతుకుంటే నేను కనిపించేదాన్ని, అయినా నేను ఇక్కడే ఉన్నాను అని రోహిణి ఏదో మసిపూసి మారేడుకాయ చేసి తలంతా దువ్వుకుని వెళ్ళిపోతుంది. బాలు టిఫిన్ చేసి టీ తాగి పైకి వెళ్ళేసరికి ఛార్జింగ్ దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఛార్జింగ్ వైరు ఖాళీగానే ఉంటుంది, స్విచ్ కూడా వేసే ఉంటుంది. ఇదేంటి, నేను ఫోన్ ఛార్జింగ్ పెట్టాను కదా, మరి ఫోన్ ఏమైంది అనగాని ఛార్జింగ్ పెట్టాను అనుకున్నారేమో, పెట్టలేదేమో అనగాని లేదు మీనా, ఛార్జింగ్ పెట్టాను, కావాలంటే స్విచ్ కూడా వేసే ఉంది చూడు, నా ఫోన్ ఎక్కడే ఉండాలి అనగానే ఎవరైనా తీసుకున్నారనుకుంటున్నారా ఏంటి అని చెప్పాను. కానీ అది కాదు మీనా, ఫోన్ కనిపించట్లేదు కదా అని చెప్పనేసరికి సరే ఇక్కడ వెతుకుదామని మీనా మొత్తం వెతికేసరికి ఎక్కడ పట్టేశాను ఫోను అని చెప్పి నీ ఫోన్ నుంచి ఫోన్ చేయను కానీ ఫోను సైలెంట్లో పెట్టేసింది కదా రోహిణి, సైలెంట్లోనే ఉండిపోతుంది, ఫోన్ మోగదు. ఇదేంటి ఫోన్ మోగడం లేదు అని చెప్పి బాలు కంగారు పడుతూ ఉంటాడు. మంచం మీద చూడు మేనా అనగానే ముందు మీరు ఈ షర్ట్ వేసుకోండి అని షర్ట్ ఇలా తీసేసరికి షర్ట్ కింద ఉంటుంది. ఇది ఫోన్ ఇక్కడ పడేశారు, మళ్ళీ వెతుకుతున్నారు అనగానే లేదు మీనా, నేను అసలు ఫోన్ని మంచం మీద పెట్టలేదు, ఫోను జోబులోంచి తీయడంతో ఛార్జింగ్లోనే పెట్టాను మీనా, మరి మంచం మీదకి ఎలా వచ్చింది అని బాలుకి కొంచెం అనుమానమే కలుగుతుంది. ఈ మధ్య మీకు ట్రిప్పులు ఈ కష్టాలు అన్నీ ఎక్కువైపోయి మర్చిపోతున్నారు, సరే ట్రిప్కి వెళ్ళాలన్నారు కదా వెళ్ళండి అనగానే బాలు వెళ్ళిపోతాడు. ఇంకా రోహిణి ఆ వీడియోని చూసి వెంటనే ఆ గుణానికి ఆ వీడియో పంపించేసి ప్రభావతికి చూపిస్తుంది. ప్రభావతికి చూపించేసరికి ఒక్కసారిగా ప్రభావతి చూసి షాక్ అయిపోతుంది. ఏంటి రోహిణి ఇది అనగానే అవునత్తయ్య, మీరు అప్పుడు 1,00,000 రూపాయలు పోయాయి అనుకున్నారు కదా, ఆ 1,00,000 రూపాయలు తీసింది శివనే అని చెప్పాను. కానీ పద రోహిణి అని ఇద్దరు కూడా శివ దగ్గరికి వెళ్తారు. అప్పటికి శివ గుణ దగ్గరికి వెళ్ళను అని చెప్పాడు కదా, ఇంట్లో కూర్చుని భోజనం చేస్తూ ఉండగానే ఒరే శివ అంటూ ప్రభావతి పిలుస్తూ ఉంటుంది. ఇదేంటి మీనా వాళ్ళ అత్తగారి మాటలా ఉందే, సుమతి ఎవరొచ్చారో చూడు అనగానే గబగబా సుమతి బయటకు వచ్చేసరికి ఏమైంది అత్తయ్య గారు అనగానే ఎక్కడున్నాడు నీ దొంగ అన్నయ్య అని చెప్పాను. కానీ శివ ఏం చేశాడు అనగానే పిలవ్వే బయటికి అని చెప్పనేసరికి ఇంకా శివ బయటకు వస్తాడు. వచ్చేసరికి కాలర్ పట్టుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చి చెంపలు వాయిగొడుతుంది. అసలు నీకు బుద్ధుందా, మీ కుటుంబమే దొంగ కుటుంబం, అప్పుడోసారి బాలుగాడి బండి దొంగతనం చేశావు, తర్వాత నేను ఈ మాట అన్నానని ఈ రకంగా నా దగ్గర 1,00,000 రూపాయలు దొంగతనం చేశావు కదరా అంటూ శివను పట్టుకుని కొట్టేసరికి వీళ్ళలో దొంగ ఫ్యామిలీ, దొంగల ముఠా వీళ్ళంతాను అంటూ అందరి ముందు తిట్టేసరికి ఇంకా శివని అందరూ తిట్టడం మొదలు పెడతారు. ఈ వీడియోని గుణకి ఇచ్చేసింది కదా, గుణ ఆ వీడియోని కాస్త వైరల్ చేసేస్తాడు. వైరల్ చేసేసరికి అది ఎలా వైరల్ చేస్తాడంటే గుణ ఫేస్ కనిపించకుండా ఓన్లీ శివ ఫేస్ మాత్రమే కనిపించేటట్టు వైరల్
సోషల్ మీడియాలో వదిలేస్తాడు. సోషల్ మీడియాలో వదిలేసేసరికి ఇంకా వీడియో అందరి ఫోనుల్లోకి వచ్చేస్తుంది. వీడియో కూడా వచ్చేసిందని, అమ్మ ఈ వీడియో చూడమ్మా అని చెప్పి సుమతి కాస్త పార్వతికి చూపిస్తుంది. మీనా కూడా వీడియోని వేరే వాళ్ళకి చూపించి, మీనా మీనా మీ తమ్ముడేంటి దొంగతనం చేశాడా మీ అత్తయ్య దగ్గర అని పూలివ్వడానికి వెళ్ళిన వాళ్ళు చెప్పేసరికి మీనా ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది. ఏంట్రా ఇది అని చెప్పాను కానీ, అది అది అని చెప్పాను కానీ, అంటే అప్పుడు మీ బావ నిన్ను కొట్టింది ఇందుకేనా? ఈ విషయం నా దగ్గర చెప్తే నేను బాధపడతానని మీ బావ ఎలాంటి పని చేశారు అని చెప్పి మీనా, ఇటు సుమతి, పార్వతి అందరూ కూడా ఏడవడం మొదలు పెడతారు. అప్పుడు బాలు అల్లుడు గారి దగ్గర బండి దొంగతనం చేసినందుకే కదరా మీ నాన్న అవమానాన్ని తట్టుకోలేక బస్ కింద పడి తన ప్రాణాల్ని వదిలేశాడు, అయినా నీలో బుద్ధి రాలేదా, ఈ రకంగా చేస్తావా అంటూ ప్రభావతి శివను కొడుతుంది. ఇంకా శివ చాలా బాధపడతాడు. ఈ వీడియో వైరల్ అయిపోయింది, ఇప్పుడు ఇది గనక పోలీసులు చూసారంటే ఖచ్చితంగా పోలీసులు వచ్చేస్తారు అని టెన్షన్ పడిపోతూ ఉండగా ప్రభావతి, రోహిణి ఇద్దరు వెళ్ళి శివ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసరికి ఆ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారన్న విషయం అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ ద్వారా తెలుసుకున్న బాలు ఇప్పుడు శివని అరెస్ట్ చేయడానికి వస్తారు. ఇప్పుడు శివ ఎక్కడున్నాడో ఏంటో అనుకుంటూ గబగబా ఇంటికి వచ్చేసరికి శివ మేడెక్కి మేడ మించి దూకేయడానికి చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి, ఏంటి మేడ మించి దూకి చనిపోవాలనుకుంటున్నావా? చనిపో, నువ్వు చనిపోయినంత మాత్రాన నీ మీద పడ్డ నింద నిజమం కాకుండా పోతుందా? నీవు జైలుకి వెళ్ళలేదనుకో, మీ అమ్మని తీసుకెళ్తారు, మీ చెల్లిని తీసుకెళ్తారు, మీ అక్కని తీసుకెళ్తారు, అందరినీ జైల్లో పెట్టిస్తారు అంటూ మాట్లాడేసరికి, మరి ఏం చేయమంట బావా అనగానే, ఆ గుణాతో చేతులు కలపొద్దు, వాడితో తిరగొద్దు అని నీకెన్నోసార్లు చెప్పాను, చూసావా నువ్వు వాడికి ఎదురు తిరగడంతోటే వాడు ఈ రకంగా వీడియోని బయటికి తీసుకొచ్చాడు అని చెప్పాను. కానీ అసలు నీ ఫోన్లో ఉండవలసిన వీడియో బయటికి ఎలా వచ్చింది అనేసరికి, నా ఫోన్లో మాత్రమే ఎందుకుంది, వాడి దగ్గర కూడా ఈ వీడియో ఉండే ఉంటుంది, వాడు కూడా ఎక్కడో తీసుకునే ఉంటాడు అని చెప్పి ఇంకా బాలు అంటుండగానే పోలీసులు వచ్చేస్తారు. పోలీసులు వచ్చేసి ఇంకా శివని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఏవండి అని చెప్పాను కానీ, మీనా వాళ్ళ పని వాళ్ళని చేయని, మన డ్యూటీ మనం చేద్దాము అని గబగబా మీనా, బాలు ఇద్దరు కూడా కారెక్కుతూ, అత్తయ్య, సుమతి మీరు ఏమీ టెన్షన్ పడకండి, శివను బయటకు తీసుకొచ్చే బాధ్యత మాది అని ఇద్దరు కూడా లాయర్ దగ్గరికి వెళ్తారు. లాయర్ గారు, ఇది జరిగింది ఏదో చిన్నతనంలో కోపంతో చేశాడు, మా అమ్మ మీనాను ప్రతిసారి బాధ పెడుతుందని, తన మీద నింద వేసి దొంగతనం మోపిందన్న బాధలో చేశాడే తప్ప వేరే ఉద్దేశంతో కాదు, మీరే ఏదో రకంగా చిన్నపిల్లవాడి భవిష్యత్తు పాడవకుండా ఉండాలి అంటే ఈ కేసులోంచి బయటకు తీసుకురావాలి అని చెప్తాడు. చెప్పేసేసరికి, ఇలా చెయ్యాలి అంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది, అది మీ అమ్మగారు పెట్టిన కేసుని విత్డ్రా చేసుకోవాలి, విత్డ్రా చేసుకుంటేనే కానీ ఈ కేసులోంచి బయటపడే అవకాశం లేదు అని చెప్పి ఇంకా లాయర్ చెప్తారు. అదే విషయం సత్యం ఫోన్ చేసి అడిగితే సత్యానికి చెప్తాడు. సత్యమేమో ప్రభావతికి చెప్తాడు. వాడు ఇంట్లో వాడే కదా, ఏదో తెలిసి తెలియక చేశాడు, ఆ మాత్రం దానికి అంత కోపం ఎందుకు, ఇంటి కోడలు తమ్ముడే కదా ప్రభా, కొంచెం నువ్వే ఆలోచించాలి అంతే తప్ప ఇలా చేయకూడదు, వాడు భవిష్యత్తు నాశనమైపోతుంది అనగానే, ఆ రోజు ఆ 1,00,000 రూపాయలు దొంగతనం చేసినందుకు గాను నన్ను ఆ సేటు జైల్లో పెట్టాడు, వడ్డీ డబ్బులు కడితే సరిపోయేది, ఆ వడ్డీ డబ్బులు కట్టక వాడు నన్ను జైల్లో పెట్టినంత పని చేసి నన్ను అవమానించారు, వాణ్ణి అంత ఈజీగా వదిలిపెట్టను అని ప్రభావతి సత్యం చెప్పిన మాట కూడా వినిపించుకుపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు బాలుకి. మీనా మన దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి అని చెప్పాను కానీ, మీనా బాలు మొత్తం డబ్బులు లెక్క పెట్టేసరికి 2 లక్షలు ఉంటాయి. 2 లక్షలు ఉండడంతో బాలు తన ఫ్రెండ్స్ అంటే ప్రభావతికి తెలియని వాళ్ళు ఇంకా డ్రైవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరికీ కూడా అద్దె డ్రెస్ తీసుకుని వాళ్ళందరినీ కూడా ఆఫీసర్స్గా చేసి ఏదో రకంగా మీరు మా అమ్మని బెదిరించో ఏదో రకంగా కేసు నుంచి బయట పడేటట్టు చెయ్యండి అని చెప్పనేసరికి, సరే బాలు మేము చూసుకుంటాము అని వాళ్ళని కాస్త ప్రభావతి డ్యాన్స్ స్కూల్ నడిపిస్తుంది కదా అక్కడికి పంపిస్తారు. పంపించేసరికి అక్కడికి వెళ్తారు. మీరు శివ మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకోవాలి, మేము బాలబాలికల సంఘం తరపు నుంచి వచ్చాము, ఆ పిల్లవాడి భవిష్యత్తు నాశనం చేయకూడదు, మీరు ఆ కేసు విత్డ్రా చేసుకోవాలి,
ఏదో తెలిసి తెలియక తప్పు చేసుంటాడు అంటూ ఇంకా మాట్లాడేసరికి వాడి మీద కేసు విత్డ్రా చేసుకుంటే నాకు కలిసి వచ్చేదేంటి, మీకు 1,00,000 రూపాయలు పోయాయి కాబట్టి 1,00,000 2,00,000 ఇస్తాము అని చెప్పి ప్రభావతికి చెప్తారు. చెప్పేసరికి ప్రభావతి సరేనని ఒప్పుకుని ఆ 2,00,000 రూపాయలు తీసుకుని కేసు విత్డ్రా చేసుకుంటుంది. అదే డబ్బులు బాలు ఇవ్వచ్చు, కానీ బాలు ఇస్తే ప్రభావతి తీసుకోదు. పైగా పంతానికి శివని అరెస్ట్ చెయ్యాలి అని చెప్పి మీనా బాలుని టార్చర్ పెడుతుంది. కాబట్టి బాలు తెలివిగా ఈ రకంగా ఆలోచిస్తాడు. ప్రభావతి ఆ 2,00,000 తీసుకుని గుట్టు చప్పుడు కాకుండా స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకుంటుంది. ఇంకా శివని ఇంటికి తీసుకొచ్చి ఇంకెప్పుడు ఎలాంటి తప్పుడు పని చేయొద్దు అనగానే, లేదు బావా, నేను ఎప్పుడు ఎలాంటి పిచ్చి పని అయితే చేయను, నేను తప్పు చేసి ఇంకెప్పుడు ఎలాంటి పని చేయను, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించండి బావా అని చెప్పి అందరినీ క్షమాపణ అడుగుతాడు శివ. అయితే క్షమాపణ అడిగేసరికి ప్రభావతి ఇలా కేసు విత్డ్రా చేసుకుంది కదా, విత్డ్రా చేసుకోవడానికి కారణం ఆ 2,00,000 అన్న విషయం బయట పెట్టదు. అందుకని ఆ డబ్బులు ఏం చేస్తుంది అంటే అక్కడ డ్యాన్స్ స్కూల్ దగ్గర వీళ్ళ బట్టలన్నీ ఒక అరమార దగ్గర సర్దుతారు కదా, అరమార్లోనే ఈ డబ్బులు పెట్టేస్తుంది. మీనా అంతకు ముందే ఇక్కడికి వస్తుంది, కానీ 2,00,000 అక్కడ ఉన్నాయి, బాలు ఇచ్చాడు అన్న విషయం తెలుసు కదా, ఆ డబ్బుల్ని కూడా మీనా పట్టించుకోదు, అక్కడే వదిలేస్తుంది. ఇంకా తర్వాత ఎందుకో రోహిణికి దినేష్ ఫోన్ చేస్తాడు. ఎందుకంటే గుణాను రోహిణి ఇద్దరు డీల్ ప్రకారమే కదా ఇదంతా చేశారు. సో అందుకోసమని ఈ వీడియో ఇచ్చిన తర్వాత దినేష్ని గుణ కొట్టించేసరికి దినేష్ కోపం పెంచుకుంటాడు రోహిణి మీద కోపం పెంచుకుని, నన్ను వాడితో కొట్టిస్తావు కదా, నాకు ఇప్పటికిప్పుడు నువ్వు 2,00,000 రూపాయలు ఇవ్వకపోతే నేను మరుక్షణం వెళ్ళి వాళ్ళకి నిజం చెప్పేస్తాను అంటూ మాట్లాడేసరికి, వద్దు అలా చెయ్యొద్దు అని చెప్పాను. కానీ అయితే నీకు మరొక గంట సేపు మాత్రమే సమయం ఇస్తున్నాను, గంటలో నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, నాకు 2,00,000 రూపాయలు కావాలి అని చెప్పాను. కానీ రోహిణి ఏడుస్తూ ఉండేసరికి, బాధపడకు రోహిణి, ఏదొక ఉపాయం ఖచ్చితంగా దొరుకుతుంది, ఆలోచించు. అసలు శివని మీ అత్తయ్య కేసు ఎందుకు విత్డ్రా చేసుకుని ఉంటారు, ఏదో జరిగే ఉంటుంది అని చెప్పాను. కానీ ఏం జరిగినా ఇంటి దగ్గర అయితే జరగలేదు, బహుశా డ్యాన్స్ స్కూల్ దగ్గర ఏదో జరుగుంటుందని కామాక్షికి ఫోన్ చేస్తుంది. ఆంటీ అని చెప్పాను. కానీ ఏంటమ్మా రోహిణి, మీకు మేకప్ చేయనా ఆంటీ, మీరు మొన్న అడిగారు కదా అని చెప్పాను. కానీ సరే రామ్మా అని చెప్పి పిలిచేసరికి మేకప్ వేస్తూ ఇంతకీ మా అత్తయ్య శివ మీద కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, నిజంగా శివ మీనాల మీద జాలితోనేనా అని చెప్పాను. కానీ చాలా ప్రభావతికి అలాంటి ఏమీ ఉండవు, ఎవరో ఆఫీసర్లంట వచ్చారు, వాళ్ళు రావడంతో ప్రభావతి 2,00,000 రూపాయలు కూడా కేసు విత్డ్రా చేసుకుంటానా అంటే 2,00,000 వాళ్ళు ఇచ్చారు అని చెప్పాను. కానీ ఓహో 2,00,000 వాళ్ళు ఇచ్చారా, మరి ఆ 2,00,000 ఎక్కడ పెట్టుంటారు, ఆ 2,00,000 ఎక్కడున్నాయా ఆంటీ అనగానే, ఎక్కడుండడం ఏంటి, ప్రభావతి దగ్గరే ఉంటాయి అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి ఆ బట్టలర్లు ఉన్నాయి కదా, ప్రభావతికి అక్కడైతే ఎక్కడా పెట్టదు, ఇక్కడే పెడుతుందని ఆ డబ్బులు అక్కడే ఉంచేసరికి ఆ డబ్బులు కాస్త రోహిణి కామాక్షికి కళ్ళకి కీరదోస పెట్టి కూర్చోండి ఆంటీ అని చెప్పి, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి తన గదిలోకి వెళ్ళి మొత్తం వెతికేసరికి బట్టల్లో ఉండేసరికి ఆ డబ్బులు కాస్త చక్కగా తీసుకుని, ఆంటీ మీరు ఒక 10 నిమిషాలు ఆగి ఫేస్ వాష్ చేసుకోండి, మీ ఫోన్లో అలారం పెట్టాను అని చెప్పాను. కానీ అలాగేనమ్మా, నీకు డబ్బులు ఫోన్పే చేస్తాను అనగానే సరేనమ్మా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ డబ్బులు కాస్త తీసుకెళ్ళి దినేష్కి ఇచ్చేసేసరికి ఇంకా ఆ మరుసటి రోజు ప్రభావతి ఆ 2,00,000 ఉన్నాయి కదా, 2,00,000 దాచుకుందాము లేదా చిట్టికి ఇవి కలిపి ఏదైనా కొనుక్కుందాము అన్న ఉద్దేశంతో
కామాక్షి దగ్గరికి వచ్చి, కామాక్షి ఆ 2 లక్షల రూపాయలు తీసుకుంటానే అనగానే, అలాగే వదినా అని చెప్పి కామాక్షి హాల్లోనే ఉండగానే ప్రభావతి కాస్త అక్కడికి వెళ్ళి వెతుకుతుంది. వెతికేసరికి 2 లక్షలు కనిపించవు. ఇదేంటి, ఇక్కడ 2 లక్షలు పెట్టాం కదా, కనిపించట్లేదేంటి, ఎవరొచ్చారు ఇక్కడికి అనగానే, మీనా వచ్చిందా నిన్న, బట్టలన్నీ సర్ది పెట్టిందా అనగానే, మీనా వచ్చిన మాట నిజమే వదిన, కానీ బట్టలు మాత్రమే సర్దింది, నేను అప్పుడు అక్కడే ఉన్నాను, ఎటు వెళ్ళలేదు అనగానే, లేదు లేదు మీనాయే తీసుంటుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇదే అలవాటు, దొంగతనం చేయడమే అలవాటు అని చెప్పాను. కానీ మీనాతో పాటు రోహిణి కూడా వచ్చింది వదిన, నీ గురించి ఆరా తీసింది అని చెప్పాను. కానీ నా గురించి ఆరా తీసిందా, ఏం మాట్లాడుతున్నావు అనేసరికి, ఇలా శివను కేసు విత్డ్రా చేసుకోవడానికి కారణం ఏంటి అంటూ అడిగేసరికి నేను చెప్పాను వదిన అంటూ కామాక్షి చెప్తుంది. అంటే 2 లక్షల విషయం కూడా చెప్పావా అనగానే, చెప్పాను వదిన అని చెప్పనేసరికి, అంటే తనే తీసిందంటావా, అయినా దానికి తీయవలసిన అవసరం ఏముంది అనేసరికి, ఏమో నాకేం తెలుసు, తనే తీసిందేమో అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంటికొచ్చి మీనా మీద కేకలు వేస్తుంది. కేకలు వేయడంతో, నేను కేవలం బట్టలు మాత్రమే మడత పెట్టాను, పరాయి వాళ్ళ సొమ్ము గురించి నేను ఆలోచించే మనిషిని కాదు అనగానే, ఏ రోహిణి, నువ్వు కూడా అక్కడికి వచ్చావంట, ఆరా తీసావంట, నేను అసలు శివ మీద కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నాను అంటూ కామాక్షిని అడిగావంట, ఎందుకు అదంతా అడిగావు అంటూ మాట్లాడేసరికి, అది అత్తయ్య అనగానే, అంటే ఆ 2 లక్షలు నువ్వే తీసావా, నువ్వే తీసి ఏం చేసావు అని చెప్పనేసరికి, నాకేం తెలియదు అత్తయ్య అనగానే చెంప చెల్లు మనిపిస్తుంది. చెంప చెల్లు మనిపించేసరికి ఇంకా ప్రభావతి, ఏంటి చెప్పు అనగానే, నాకు తెలియదు అత్తయ్య, మీనాయే తీసుంటుంది అని. అక్కడి నుంచి రోహిణి వెళ్ళిపోతుంది. మీనాకు అనుమానమే రోహిణియే తీసుంటుందని. మీనా సరాసరి గదిలోకి వెళ్ళి రోహిణి చంప చెల్లు మనిపించి పీక పట్టుకుంటుంది. నిజం చెప్పు, ఆ 2 లక్షలు నువ్వే కదా తీసావు, మరి నా మీద నింద మోపుతావేంటి, 2 లక్షలు తీసింది నువ్వే కదా అని చెప్పాను. కానీ అది మీనా అని చెప్పనేసరికి, చూడు రోహిణి, నువ్వే తీసావని నాకు క్లియర్గా తెలుస్తుంది, నువ్వు గనక 2 లక్షలు తీసిన విషయం ఒప్పుకోకపోతే ఏం చేయడానికైనా నేను సిద్ధమే అనగానే, అవును నేనే తీశాను అని చెప్పి రోహిణి కాస్త ఒప్పుకుంటుంది. అప్పుడే ప్రభావతి ఆ మాటలన్నీ విని గబ్బగబ్బా లోపలికొచ్చి రోహిణి చెంప చెల్లు మనిపిస్తుంది. దొంగతనం చేసే బుద్ధి నీకు ఉందా, నువ్వే దొంగతనం చేసావా అయితేనే ఆ 2 లక్షలు అనగానే, అది అవసరమై తీసుకున్నాను అత్తయ్య అని చెప్పాను. కానీ అవసరమై తీసుకోవడం ఏంటి, నువ్వేమన్నా నా దగ్గర దాచిపెట్టావా, నువ్వు దాచుకున్న డబ్బులు తీసుకువెళ్ళావా, అవి నాకొచ్చిన డబ్బులు తీసి అవసరానికి తీశాను అని చెప్తున్నావు, పైగా నింద మీనా మీద మోపావు. ఇప్పుడు మీనా చెంప పగలగొట్టి అడిగితేనే కానీ నిజాన్ని బయట పెట్టలేదు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు ఆ డబ్బులు ఎందుకు తీసావు అంటూ ప్రభావతి నిలదీస్తుంది. ప్లీజ్ అత్తయ్య, ఆ డబ్బులు ఎందుకు తీసానో ఏంటో చెప్పలేను, కానీ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను, నాకు 1 వారం టైం ఇవ్వండి అనేసరికి, ఏంటి వారం రోజులు అనగానే, అవునత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నాకు అవసరమై తీసుకున్నాను, పార్లర్కి పెట్టుబడి కోసమని తీసుకున్నాను అంతే, మళ్ళీ 1-2 రోజుల్లో మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అంటూ చెప్పేసేసరికి, సరే నువ్వు చెప్పినట్టే 2 రోజులు మాత్రమే నేను సమయం ఇస్తున్నాను, 2 రోజుల్లో 2 లక్షల రూపాయలు నువ్వు తీసుకొచ్చి ఇవ్వాలి, లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ప్రభావతి రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. ఇంకా బాలు అయితే రోహిణికి 2 లక్షలు ఎవరికిచ్చింది, దొంగతనం చేసి మరీ ఇవ్వవలసిన అవసరం ఏముంది అని బాలు ఆలోచనలో ఉంటాడు. మరి ప్రభావతికి ఆ 2 లక్షలు రోహిణి ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తుంది, గుణానే మళ్ళీ అడిగి అప్పు తీసుకుంటుందా, మరి దినేషు ఈ డబ్బులతో ఊరుకుంటాడా, లేక రోహిణిని ఇంకెంతలా కాల్చుకు తింటాడు, చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో రోహిణి నిజ స్వరూపం ప్రభావతి వాళ్లకు తెలియాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.